హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ తమ్లైన్ చూస్తున్నారు కదండి, మునగాకు చారు ఎలా చేసుకోవడము అనేసి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా కదండి మునగాకు. మనం ఎలా చేసుకోవడం అంటే చూడండి, ఆల్రెడీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, గార్లిక్, టమోటో వేసుకున్న తర్వాత ఒక స్పూను మనము జీలకర్ర వేసుకుంటున్నామండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ, మీకు ఎంత పులుపు తింటారో దానికన్నా కొంచెం చూసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ అంతా సాంబార్ పొడి వేసుకుంటున్నానండి, ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి. మీరు లేకుంటే బయట కొనాలంటే బయటది కూడా యూజ్ చేయొచ్చండి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. దానికి మనకు కారం కొంచెం కావాలి కాబట్టి కారం పొడి కొంచెం వేసుకుంటాం. కొబ్బరి ఒక 2 స్పూన్స్, ఒక 2 పీసెస్ అంత వేసుకుంటే చాలండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పు అండ్ మునగాకుని 4 విజిల్స్ పెట్టుకోవాలండి. ఉప్పు వేసేయాలి దాంట్లో. ఉప్పు కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా బాయిల్ అవుతుంది. కొంచెం మునగాకు పప్పు ఉడకపెట్టిన కొంచెం వేసి మనము వీటినంతా ఫైన్ మిక్సీగా పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా, ఇలా వచ్చింది కదా. ఇక్కడ పక్కన పెట్టుకొని ఇక్కడ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ పల్లె రెడీ చేయడానికి మనం ఎలా చేయాలంటే, ఇంట్లో ఉన్న ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనము ఈ పల్లె అనేది దాంట్లోకి వేసిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న విధంగానే మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంది, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అనేది ఇది ట్రై చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. ముద్ద చేసినప్పుడు చేసుకోవచ్చు. రైస్కి బాగుంటుంది, చపాతీకి దీనికి సెట్ అవ్వదు. రిమైనింగ్ అంతా బాగుంటుందండి. ఒక్కటే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ చూసారు జరా, మునగాకు ఆల్రెడీ బాయిల్ చేసి ఇక్కడ పెట్టాం కదా. చూడి వాటరు, ఆ మునగాకులో ఉన్న వాటర్ ఇదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, అదంతా తీసుకెళ్ళి దాంట్లో వేసేసి చూసారా, మిక్సీ పట్టినవన్నీ దాంట్లో వాటర్లో వేసేసి, ఆల్రెడీ మనం బాయిల్ చేసిన వాటర్ అండి అది. మనం నీరు ఏమీ యాడ్ చేయలేదు దీంట్లో, మరి అక్కడ మనం బాయిల్ చేసిన వాటర్లోనే ఇక్కడ మసాలా అంతా వేసామండి. వేసిన తర్వాత మసాలా అంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన మసాలా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్రై అవుతుంది, ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది బాగా ఫ్రై అవ్వనియండి. ఫ్రై అవుతే టేస్ట్ కొంచెం బాగుంటుంది తినడానికి మనకి. ఇప్పుడు అంతలోపల మనం ఏం చేద్దామంటే, ఇక్కడ పక్కన ఇంకొక స్టవ్ మీద మనము ఇలా ఒక పాత్ర పెట్టి అందులోకి పోపు దినుసులన్నీ వేసి కొంచెం ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా ఇది, అందుకని ఇక్కడ గార్లిక్ని ఇక్కడ 4-5 ఇట్లా దంచి వేయాలి. ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేయనివ్వాలండి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఫ్రై అవుతుంది కదా, ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ పళ్ళెం పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేస్తూ ఉన్నాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ మనము పక్కన పెట్టుకున్న పల్లె అంతా తిరుగుబాతులోకి వేసేసి బాగా కలపాలండి, మిక్స్ చేయాలి. ఓకేనా, మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇలా అయింది కదా, బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ ఇంట్లో నేను కోకోనట్ గ్రౌండ్ నట్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మీ ఇంట్లో లేకపోతే ఇప్పుడు చేసుకోండి, లేదు ఇలాగే తినే ఇష్టమైతే ఇలా కూడా తినచ్చు, బాగుంది. బట్ ఇది వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందండి, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా మునగాకు, అందుకనేసి. ఇక్కడ చూసారా, ఆ మునగాకు పౌడర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసేస్తే మనకు వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ముద్దకి, రైస్కి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడేమైనా మీకు ఉప్పు సరిపోదంటే కొంచెం తీసుకొని టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోలేదు అంటే ఓకే, నాకు సరిపోయిందంటే, నేను ఎందుకంటే ఆల్రెడీ వేసినాను కదా ఉడకపెట్టేటప్పుడే, నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేనేం వేయాల్సిన అవసరం లేదు. మీకు లేకపోతే మీరు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. 1 మినిట్ సిమ్లో పెట్టేసి తర్వాత ఆఫ్ చేయండి, ఎందుకంటే బాగా ఉప్పు కారం అంతా కరెక్ట్గా పట్టుకుంటుంది, అందుకని ఓకే. ఇక్కడ చూసారా, నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ సాంబార్కి తిరుగుబాతు పెట్టాం కదండి, తిరుగుబాతల్లి చూడండి. ఇప్పుడు సాంబారు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీకి పట్టి అది అంతా తీసుకెళ్ళి దాంట్లో వేస్తున్నామండి. చూసారు కదా, ఇదే అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంకా తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూసారా, ఇది ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ మూసిపోయి అయిపోయిందండి. ఇక్కడ చూసారు, ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలండి, ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి. ఈ సారు ఎక్కువ బాయిల్ అయితే టేస్ట్ వెళ్ళిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ ఉప్పు
టేస్ట్ చేసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకొని కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేస్తే చాలా ఎమ్మీగా ఉందండి. ప్లీజ్ మా ఛానల్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియో.